హలో హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం మన భూపాలపల్లి డిస్టిక్ రేగొండ మండలంలో ఉన్న బుగులోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుతానైతే భక్తుల ప్రగాఢ నమ్మకము. సో ఈరోజు మనం ఫస్ట్ మనకు రేగొండ మండలంలో ఉన్న పాండవుల గుట్ట నుంచి ఈ రూట్ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి పాండవుల గుట్టకు సంబంధించి మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఈ రోడ్డు నుంచి వెళ్తే మనకు బుగులోని వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే వస్తూ ఉంటుంది. సో ఆలయం అయితే అక్కడ ప్రదేశాన్ని మీకు చూపించి ఎత్తైన గుట్ట మీదకి స్వామివారు అయితే ఉంటారట. సో ఎత్తైన గుట్ట మీదకి దాదాపు 500-600 మెట్ల వరకు ఎక్కి స్వామివారిని అయితే దర్శించుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనకు ఆలయం గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకొని మీకు అయితే చెప్తుంటాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతానండి. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. సో ఒకసారి చూసుకోండి, మనకు జాతర ప్రదేశానికి అయితే రావడం జరిగింది. జాతర మూమెంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి, చూడండి ఇక స్టార్ట్ అయిపోతుంది. జాతరకైతే చాలా మంది భక్తులైతే వివిధ జిల్లాల నుంచి అయితే వచ్చి ఉన్నారండి ఇక్కడికి. చాలా మంది భక్తులైతే కనిపిస్తూ ఉన్నారు. ఈ జాతర అడ్రస్ చూసుకుంటే భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులో అయితే ఉంటుందండి. ఎత్తైన గుట్ట మీద పాండవుల గుట్ట అని కూడా అంటారు. ఇక్కడ ఎత్తైన గుట్ట మీద ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారైతే స్వయంభుగా వెలిసారట. సో ఇక్కడ మనకు ఒక శివలింగం అయితే ఉందండి. ఇక్కడ శివలింగాన్ని దర్శనం చేసుకొని అందరూ గుట్ట మీదకి అయితే ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఒకసారి చూసుకోండి, మనకు ఈ ఎంట్రన్స్‌లో ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే మనం పై వరకైతే ఎక్కాల్సి ఉంటుంది. చాలా పైకి ఉంటుందండి. రండి మనం గూడా గుట్ట మీదకైతే స్టార్ట్ చేద్దాం ఎక్కడము. చాలా మెట్లయితే ఉన్నాయి. దాదాపు 500కు పైగా మెట్లయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ గుట్ట పైనంక ఎక్కినంక చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు, జాతర మొత్తం అయితే కనిపిస్తుందండి. బావుంది ఇక్కడైతే. ఇక్కడ ఈ మెట్ల మార్గం ద్వారా ఎళ్లి స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులనేవి రావట అనైతే భక్తులైతే నమ్ముతూ ఉన్నారు. ఈ జాతర జరిగే సమయంలో ఇక్కడ స్వామివారిని దర్శిస్తే ఎలాంటి కోరికలనైతే నెరవేరుతానైతే భక్తులైతే అంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 4 రోజులు మాత్రమే జరిగే ఈ జాతర అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నుండి మొదలై 4 రోజులు జరిగే ఈ జాతర అయితే చాలా బావుంటుంది. ఈ ఆలయాన్ని చూడడానికైతే చాలా మంది భక్తులైతే వస్తూ ఉంటారు. ఈ ఎత్తైన గుట్ట మీద నుంచి చూడండి, మనకు ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారు మొత్తం కనిపిస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, చాలా బావుంటుంది. చాలా ఎత్తైన గుట్ట మీద స్వామివారైతే ఉంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్వామివారి మీద ఉన్న భక్తితో ఎత్తైన మెట్ల మీదకైతే ఎక్కడానికైతే సాహసమే చేస్తున్నారు. ఒకసారి చూసుకోండి, ప్రతి ఒక్కరు ఎలాంటి కష్టం లేకుండా స్వామివారిని తలుచుకుంటూ ఎత్తైన మెట్ల మార్గం నుంచి అయితే వస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూడండి లొకేషన్స్ ఎలా కనబడుతున్నాయో. ఎత్తైన గుట్ట మీదకి ఎక్కిన తర్వాత చుట్టూ చాలా బాగా కనిపిస్తుందండి. మనం వచ్చిన దారి కనిపిస్తుంది. చుట్టూ చాలా బావుంది ఇక్కడ ప్రదేశం అయితే చాలా బావుంది. ఎత్తైన గుట్ట మీద నుంచి చూస్తే మొత్తం కనబడుతుంది కింద.
చూడండి మనం గుట్టపైకొచ్చిన తర్వాత ఈ ఎత్తైన గుట్టలు ఎలా కనిపిస్తున్నాయో, చాలా బాగా కనబడుతున్నాయి. ఇక్కడ చాలా ఎత్తైన గుట్టల పైన స్వామివారైతే ఉంటారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడము, దీపాలెలిగించడం అన్నీ ఇక్కడైతే చేస్తున్నారు. సో, ఒకసారి జూసుకోండి. ఇగో ఇదే మనకు స్వామివారు ఈ లోపటైతే ఉంటారు. చాలా రద్దీగా ఉంది. చాలా మంది భక్తులైతే వచ్చారు. సో, మనం లోపట స్వామివారినైతే చూపించలేకపోయాము. ఒకసారి జూడండి మనం దిగే ప్లేస్ ఎలా కనబడుతుందో. చాలా బావుంది గదా! అసలు మొత్తం స్టెప్స్ అన్నీ కనబడుతున్నాయి. చుట్టూ పక్కన ఏం లేదు. బావుందిక్కడ. సో చూసారు కదండీ. మన బుగ్లోని వెంకటేశ్వర స్వామి జాతర అయితే చూడడం జరిగింది. సో ఒకసారి చూసుకోండి మనకు ట్రాక్టర్‌లో గానీ, బండ్ల మీద గానీ చాలామందయితే ఇంకా వెళ్తూనే ఉన్నారు. సో జాతర అయితే చాలా బావుంది. చాలా మంచి టెంపుల్‌నయితే మీకు చూపించానయితే అనుకుంటున్నాను. సో మీ ప్రదేశంలో ఉన్న టెంపుల్స్ అయినా గానీ, హిస్టారికల్ ప్లేసెస్ గానీ ఏదున్నా కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఆల్రెడీ జాతర చూసిన వాళ్ళు ఎవరైనా కూడా కామెంట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బావుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో ఇంకా అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, చూడండి ప్రతి ఒక్కరు. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో అయితే మన ఛానల్‌లో రాబోతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.